ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ బాబు మా అన్నయ్య వదిన కొడుకు. అబద్ధం చెప్తుంది వాళ్ళు కాదు, నువ్వు. అరే, ఆ బాబు కౌశికి కొడుకు కాదని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది కదా. ఆ బాబుని వెతుక్కుంటూ వాళ్ళమ్మ నాన్న వచ్చారు కదా. ఆయన నిజాన్ని ఒప్పుకోవేంటి? ఏంటి? డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదా? అయితే ఈ బాబు మా కొడుకే అండి, కన్ఫర్మ్ మా కొడుకే. లేదు, వీడు నా కొడుకు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మీ కొడుకు ఎక్కడున్నా వెతకమని పోలీసులకి నేను చెప్తాను. మీ బాధ మేము అర్థం చేసుకోగలం. ఈ బాబు మా కొడుకే. ఏంటన్నా ఇది? అరే, ఈ పిల్లాడు మీ బాబు కాదని తెలిసాక కూడా ఇలా మాట్లాడగలుగుతున్నారు? పోలీసులతో మాట్లాడి ఎతికించాల్సిందే ఆళ్ల కొడుకుని కాదో, కౌశికి కొడుకుని. అత్తయ్య గారు, వీళ్ళసలు అబద్ధం చెప్తున్నారు. నా మాట నమ్మండి. నేను కేదార్ దగ్గరుండి మరీ తీసుకొచ్చాము. ఈ బాబు వదిన కొడుకే. మేమేమీ అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే మా బాబు మిస్ అయినట్టు మేము పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ ఇది చూడండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారక్క. బాబు, నేనివ్వను. నా బాబు, నేనివ్వను. ఇవ్వండి. నా బాబు, వదలండి. ఇవ్వండి మన బాబు. సురేష్, నా బాబు. సుజాత గారు, ముందు బాబునిచ్చేసేయండి ప్లీజ్. ఇవ్వను. వీడు నా కొడుకు. నా కొడుకుని ఎవరికి ఇవ్వను. మీరు ఇవ్వకపోతే నేను పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. పిలవండి, మేము కూడా కేసు పెడతాం. మీ బాబు కాదని తెలిసాక కూడా మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదంటే ఏంటంటే అర్థం? మా బాబుని కిడ్నాప్ చేయాలని చూసారని మేము మీ మీద కేసు పెడతాం. చెప్తూనే ఉన్నాను, ఇలాంటి పంచాయతీ ఏదో నెత్తికొస్తుంది, ఆ బాబుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసి రండి అని. నా మాట విన్నారా? మీ కౌశికి, వీళ్ళని నమ్మొద్దని నీకెన్ని తోర్లు చెప్పుండానో. ఎప్పుడు చూడు ఏదో ఒక పంచాయతీ నెత్తికి తెచ్చి పెట్టా ఉంటారు. అయ్యో, బాబు కాకలేస్తున్నట్టుంది. ఇటువంటి బాబునివ్వండి. మీ దగ్గరికి రావద్దు. నా బిడ్డను నేను చూసుకోగలను. వీళ్ళని చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది కేదార్. నాకు కూడా దాత్రే. ఖచ్చితంగా వీళ్ళు మోసం చేయడానికే వచ్చారు. మీరు పెద్దవాళ్ళు అనుకుంటే మమ్మల్ని ఏమైనా చేయగలరు. ప్లీజ్, నా కొడుకుని నాకు దూరం చేయకండి. మీ కొడుకు మీకు దూరం అయ్యాడు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. దయచేసి ఆ బాధను మాకు మిగల్చకండి ప్లీజ్.